హాయ్ వెల్కమ్ టు తెలుగు టెక్ టిప్స్. సో మీరైతే ఈ ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటాయి, సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను ఏంటంటే మంచి టెక్నికల్ వీడియోస్ అయితే మీకు ఇస్తాను అండ్ మంచి ఇన్ఫర్మేషన్తో కూడా ఇస్తాను. ఓకే ఫైన్. సో నేనైతే రీసెంట్గా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 వెహికల్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే నేను ఫస్ట్ సర్వీసింగ్కి ఏంటంటే 500 to 750 లోపు, అంటే 750 కిలోమీటర్స్ కంప్లీట్ చేసేస్తే నేను ఫస్ట్ సర్వీసింగ్ సెంటర్కి అయితే తీసుకొచ్చాను బైక్ని. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సర్వీసింగ్ అయితే చేస్తున్నారు, చాలా మటుకి చాలా బైక్స్కి అయితే సర్వీసింగ్ అయితే చేస్తున్నారు. సో బేసిక్ ఏంటంటే మీరు చూడొచ్చు, ప్రజెంట్ నేనైతే సర్వీస్ సెంటర్కి వచ్చాను. ఇక్కడ చాలా బైక్స్కి ఏంటంటే అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా మల్టిపుల్ సర్వీసెస్ అలాగే ఏవైతే ఉంటాయో, ఇంజిన్ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో, సో అవన్నీ కూడా ఇక్కడ కంప్లైంట్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు ఇక్కడ. సో చూడొచ్చు మీరు ఈ వీడియోలు అన్నీ కూడా. సో కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, ఇప్పుడు బేసిక్గా మనం ఫస్ట్ సర్వీసింగ్ అయితే వచ్చాను కదా. సో ఈ ఫస్ట్ సర్వీసింగ్ అసలు దేనికి అండ్ నేను ఎందుకు చేపిస్తున్నాను అన్నదే, దాని గురించి అయితే నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో బేసిక్గా మీరు ఫస్ట్ సర్వీసింగ్కి వెళ్ళే ముందు కొత్త బండి ఎవరైనా కొనుక్కునేటప్పుడు మీరైతే కంప్లీట్గా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. నేనైతే మీకు ఫుల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అసలు ఫస్ట్ సర్వీసింగ్ అసలు మనకి దేనికి, ఎందుకు ఇంపార్టెన్స్, మనం దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి అయితే నేను చెప్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీకు జనరల్గా ఏంటంటే కంప్లీట్గా ఏంటంటే ఆయిల్ ఫిల్టరు, అలానే తర్వాత ఏంటంటే ఇంజిన్ ఆయిల్ అనేది ఎప్పుడు మార్చుకోవాలి, ఎన్ని కిలోమీటర్స్ కంటారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే 500 నుంచి 750 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత ఫస్ట్గా ఏంటంటే మీరు ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో దీని గ్యాస్కెట్ అని చెప్పేసి అంటారు. ఈ గ్యాస్కెట్ అనేది ఏంటంటే బేసిక్గా బుల్లెట్ యొక్క సౌండ్, మఫ్లింగ్ సౌండ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఆ సౌండ్ అనేది కొంచెం ఇదైపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి చిన్న గ్యాస్కెట్ అయితే అక్కడ రిమూవ్ చేశారు. సో నెక్స్ట్ ఏంటంటే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఇక్కడ వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని ఆయిల్ ఫిల్టర్ అని చెప్పేసి అంటారు. ఈ ఆయిల్ ఫిల్టర్ అని చెప్పేసి అంటే ఏమంటారంటే, ఇది కంప్లీట్గా ఇంజిన్ ఆయిల్ ఏంటంటే అందరూ మారుస్తారు, కానీ ఆయిల్ ఫిల్టర్ ఎందుకు ఉంటుంది అండ్ దాని యొక్క మార్చకపోతే ఏమవుతుంది ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఇంజిన్ నడుస్తున్నప్పుడు ఏంటంటే లోపల ఉన్నటువంటి పిస్టన్ కావచ్చు, గేర్లు, బేరింగ్స్ వంటి ఏవైతే ఉంటాయో ఆ భాగాలన్నీ కూడా ఏంటంటే ఒకదానితో ఒకటి ఏంటంటే రాపిడి చెందుతాయి, అంటే ఫ్రిక్షన్ జరుగుతుంటుంది అనమాట. సో ఆ ఫ్రిక్షన్ వల్ల ఏంటంటే చాలా సూక్ష్మమైన, అంటే మన కంటికి కనిపించిన మెటల్ కణాల్స్ ఏవైతే ఉంటాయో ఆ మెటల్ కణాలు, అంటే కార్బన్ డిపాజిట్లు కావచ్చు, దుమ్ము వంటి మలినాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంజిన్ ఆయిల్లో కలిసిపోతాయి. ఇక్కడే మీరు ఏంటంటే ఆయిల్ ఫిల్టర్ తన పని ప్రారంభిస్తుంది. ఏంటంటే ఆయిల్ ఫిల్టర్ ప్రధానంగా ఏంటంటే మనకి మలినాలను పట్టుకోవడం. సో ఆయిల్లో కలిసినప్పుడు, అంటే కలిసిన మెటల్ కణాలు ఏవైనా, కార్బన్ మరియు ఇతర మలినాలు ఏవైతే ఉంటాయో ఆ ఫిల్టర్లో ఫిల్టర్ అయిపోతాయి అన్నట్టు. దీంతో శుభ్రమైన ఆయిల్ మాత్రమే ఇంజిన్లోకి తిరిగి ప్రవహిస్తుంది అన్నట్టు. ఓకేనా. తర్వాత ఇంజిన్ను రక్షించడం, అంటే ఇంజిన్ ఏంటంటే కంప్లీట్గా మనం చూసుకోవడం అనమాట. అంటే లైక్ ఏంటంటే అది ఏం చేస్తుంది, మలినాలు నేరుగా ఏంటంటే పిస్టను, బేరింగ్స్, సో క్యామ్ సాఫ్ట్ ఈ భాగాలు ఏవైతే ఉంటాయో సో వాటిలో కానీ చేరి అనుకోండి, సో త్వరగా అరిగిపోతాయి అనమాట. సో క్యామ్ సాఫ్ట్ ఇవన్నీ అరిగిపోతాయి, దానివల్ల ఇంజిన్ బోర్కి రావడం జరుగుతుంది. అందుకేంటంటే ఈ ఆయిల్ అనేది మనం ఏంటంటే టైం టు టైం అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకేనా. ఆయిల్ ఫిల్టర్ అనేది ఈ నష్టాన్ని కంప్లీట్గా తగ్గించేస్తుంది అన్నట్టు. సో ఓకేనా, అందుకే ఆయిల్ ఫిల్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత అలాగే ఇంజిన్ యొక్క లైఫ్ కూడా ఏంటంటే పెంచేస్తుంది. ఇది ఇంజిన్ యొక్క లైఫ్ కూడా ఏంటంటే బాగా పెంచుతుంది అన్నట్టు. సో శుభ్రమైనటువంటి ఆయిల్ ఏదైనా దానివల్ల రాపిడి, అంటే ఫ్రిక్షన్ తగ్గి ఇంజిన్ మాత్రం చాలా స్మూత్గా అయితే పనిచేస్తుంది. సో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవడం వల్ల. దాని తర్వాత ఏంటంటే ఇంజిన్ లైఫ్ అనేది చాలా మటుకు పెరుగుతుంది అనమాట. సో శుభ్రమైన ఆయిల్ వల్ల ఏంటంటే గేర్ షిఫ్టింగ్ కావచ్చు, క్లచ్ యొక్క పనితీరు కావచ్చు, ఇంజిన్ యొక్క స్పందన కావచ్చు చాలా మెరుగ్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇలాగే ఈ ఆయిల్ ఫిల్టర్ కానీ కంప్లీట్గా మూసుకుపోతే ఏమైపోతుంది, ఒకవేళ ఏమైనా అయిందంటే మాత్రం ఆయిల్ యొక్క ప్రవాహం తగ్గపోవచ్చు. సో ఇంజిన్ అనేది లూబ్రికేషన్ సరిగ్గా కూడా జరగకపోవచ్చు. సో ర్యాపిడ్ మరియు వేడి కూడా పెరగవచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఇంజిన్ భాగాలకు అనేటివి నష్టం అయితే కలుగుతుంది. అందుకే కొత్త ఇంజిన్లో బ్రేకింగ్ పీరియడ్ అనే ఒక సమయం అయితే ఉంటుందండి. ఆ బ్రేకింగ్ పీరియడ్ టైంలో మాత్రం ఇంజిన్ ఆయిల్ అయితే మాత్రం చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఈ ఇంజిన్ ఆయిల్, అంటే ఏదైతే ఇంజిన్ ఆయిల్ ఉందో దగ్గర సో 2 లీటర్స్ అనమాట, 2 to 2.5 లీటర్స్ అయితే వీళ్ళు ఇంజిన్ ఆయిల్ అనేది ఇందులో పోస్తున్నారు. సో పాత ఆయిల్ ఏదైతే ఉంటుందో బండితో ఇచ్చిన ఆయిల్ అయితే ఫస్ట్ సర్వీసింగ్లో తీసేస్తారు. సో కొత్త ఆయిల్ అనేది యాడ్ చేస్తారు అన్నట్టు. సో ఈ బ్రేకింగ్ పీరియడ్ సమయంలో ఏంటంటే ఏర్పడే సూక్ష్మమైనటువంటి మెటల్ కణాలను ఆయిల్ ఫిల్టర్ అనేది ఏంటంటే సేకరిస్తుంది కంప్లీట్గా, అంటే అది కలెక్ట్ చేస్తుంది అన్నట్టు. అందుకే మొదటి సర్వీస్లో ఫిల్టర్ అనేది కంపెనీ సర్వీసు షెడ్యూల్ ప్రకారం ఏంటంటే పరిశీలిస్తారు అన్నమాట, వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, అవసరమైతే మారుస్తారు కూడా. ఓకేనా. సో మనం ఏంటంటే బేసిక్గా మీరు చూస్తున్నారు కదా, ఇది సెకండ్ అనమాట, 2 లీటర్ ఆఫ్ ఆయిల్. సో ఇట్లా వచ్చేసి ఏంటంటే దగ్గర 2.5 వరకు ఆయిల్ అనేది అందులో పోస్తారు. ఓకేనా, ఇంజిన్ ఆయిల్. సో మీకు ఏంటంటే కంప్లీట్గా నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో ఇంకా చెప్పేస్తాను. ఓకేనా, అదేమీ లేదు. సో బేసిక్గా ఏంటంటే మీరు రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ క్లాసిక్ 350 వెంటనే
మొదటి సర్వీస్లో మాత్రం ఇంజిన్ ఆయిల్ మాత్రం ఎందుకు మారుస్తారు, అలాగే దాని తర్వాత కొత్త ఇంజిన్లో పిస్టన్ డ్రింక్స్ ఉంటాయండి, గేర్లు, తర్వాత క్లచ్ ప్లేట్లు, చాలా భాగాలు. ఈ మొదటి వచ్చేసి కొన్ని వందల కిలోమీటర్లు ఏంటంటే ఒకదానితో ఒకటి ఏంటంటే సరిగ్గా సెటిల్ అవుతాయి అనమాట. ఓకేనా, ఇంజిన్ అంటే లైక్ బైక్ కొన్న తర్వాత స్టార్టింగ్ ఇవన్నీ కూడా సో 1 ఇవన్నీ కూడా సెటిల్ అవుతాయి అన్నట్టు. సో దీన్ని ఏంటంటే ఇంజిన్ బ్రేకింగ్ పీరియడ్ అంటారు. ఓకేనా, ఈ సమయం ఏంటంటే అంటే ఈ టైంలో ఏంటంటే చాలా చిన్న మెటల్ కణాలు ఏవైతే ఉంటాయో అంటే మెటల్ పార్టికల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఫార్మింగ్ అయిపోతాయి అన్నట్టు. ఇంజిన్ లోపలే చాలా ఫామ్ అయిపోతాయి. సో ఏంటంటే ఇక్కడ బేసిక్గా ఇంజిన్ ఆయిల్ ఏం చేస్తుందంటే, సో ఇంజిన్ ఆయిల్ వచ్చేసి పని కేవలం ఏంటి, లూబ్రికేషన్. ఓకేనా, అంటే కేవలం ఇది లూబ్రికేషన్ కాదు. సో బేసిక్గా లూబ్రికేషన్ అయితే ఒక్కటే మాత్రమే కాదు, అలా అనుకోకండి. ఎందుకంటే ఇంజిన్ వేడిని తగ్గిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి, ఇంజిన్ వేడిని తగ్గిస్తుంది. సెకండ్ ఏంటంటే ఈ మెటల్ భాగాలు ఉంటాయి కదండి, చుట్టుపక్కల ఉన్న మెటల్ భాగాలు, సో వాటి మధ్య ఫ్రిక్షన్ కూడా తగ్గిస్తుంది అన్నట్టు. తర్వాత చిన్న మెటల్ కణాలను అంటే చిన్న మెటల్ పార్టికల్స్ను సో సస్పెన్షన్స్లో ఉంచి ఆయిల్ ఫిల్టర్స్కు చేరుస్తుంది అనమాట. ఆయిల్ ఫిల్టర్ మనం ఇప్పుడు పెట్టారు కదా, ఆయిల్ ఫిల్టర్ పెట్టేసి అది ఫిట్టింగ్ చేస్తున్నారు చూడండి, సో దాంట్లోకి చేర్చుతుంది అన్నట్టు. సో దాని తర్వాత ఏంటంటే ఇంజిన్ శుభ్రంగా ఉంచుతుంది అన్నట్టు. సో అది మెయిన్ థింగ్ అన్నట్టు. ఇక్కడ చూసారు కదా, ఇదంతా ఓల్డ్ అనమాట. సో పాత ఆయిల్ అంతా కంప్లీట్గా అయితే రిమూవ్ చేస్తున్నారు. సో అదంతా కంప్లీట్గా తీస్తాం. ఇది వచ్చేసి ఇంజిన్ ఆ ఫిల్టర్ ఉంది కదా, సో ఆ ఫిల్టర్ కూడా కంప్లీట్గా బయట తీస్తారు. ఫిల్టర్ కూడా మీరు చూడొచ్చు. నేనైతే కటింగ్ ప్లేయర్తో దాన్ని పట్టుకొని అయితే చూపిస్తున్నాను. సో కటింగ్ ప్లేయర్తో పట్టుకొని చూపిస్తున్నాను. సో ఇంజిన్ ఫిల్టర్ అనేది ఆ విధంగా ఉంటుంది, ఆయిల్ ఫిల్టర్ అది. ఓకే ఫైన్. సో అందుకే ఏంటంటే మీరు ఫస్ట్ 500 టు దగ్గర ఒక 650 ఆర్ 700 కిలోమీటర్స్ లోపు అయితే మాత్రం కంప్లీట్గా మీరు మాత్రం సర్వీసింగ్కి ఏమాత్రం కూడా లేట్ అయితే చేయకుండా మాత్రం మీరు కంప్లీట్గా సర్వీసింగ్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా, ఓకే. సో తర్వాత ఏంటంటే మీరు ఇంకా చెప్తాను. సో ఇంజిన్లో అనవసరమైన వేరు ఏదైతే ఉంటుందో అది పెరగవచ్చు. ఇంకా క్లచ్ పనితీరు కూడా ప్రభావితం కావచ్చు. ఇంకా ఏంటంటే సో ఎక్కువ రోజులుగా మీరు ఏంటంటే ఇంజిన్ ఆయిల్ అనేది మార్చుకుంటా దాన్ని అలాగే ఇంజిన్ కనుక బండి కానీ నడిపేశారంటే సో చాలా అంటే చాలా మీకు లాసెస్ కూడా వస్తాయండి. సో దయచేసి ఎవరు కూడా లేట్ అయితే చేయకండి. ఎందుకంటే మీరు లేట్ చేశారనుకోండి, సో మనకు తెలియకుంటే ఏంటంటే ఇంజిన్ ఆయిల్ కదా, కొత్త బండే కదా, లేట్ అయిపోయింది అది అనుకుంటారు కానీ బట్ అది కాదు. సో లెట్ ఇట్ బి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చేంజ్ అయితే చేసేయండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇంజిన్కి అది చాలా ఇదనమాట. చాలా హెల్తీగా ఉండేటప్పుడు మనం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవడం బెటర్, పాడైపోయినప్పుడు చేంజ్ చేసుకోవడం కంటే. ఓకేనా, సో అందుకేంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో జే సిరీస్ ఇంజిన్ ఉంటుంది అనమాట. జే సిరీస్ ఓకే, జే సిరీస్ ఉంటుంది. ఆ ఇంజిన్కి ఏంటంటే సాధారణంగా ఏంటంటే కంపెనీ వాళ్ళు ఒక రికమెండ్ చేస్తారు కొన్ని, అంటే SAE 15W-50 అదొకటి, తర్వాత API SL లేదా అంతకంటే ఇంకా మెరుగైన స్పెసిఫికేషన్. ఓకే, జాసో అంటే JASO MA2 అదొకటి. ఇవేంటంటే కంపెనీ రికమెండ్ చేస్తుందండి. సో బేసిక్గా వాళ్ళ యొక్క సర్వీస్ సెంటర్లో ఈ సిఫార్సు చేసిన ఆయిల్ మాత్రం ఉపయోగిస్తారు అనమాట. అంటే వాళ్ళు రికమెండ్ చేసిన ఆయిల్ మాత్రం ఉపయోగిస్తారు. సో అందుకనేది వాళ్ళు రికమెండ్ చేసిన అటువంటి ఆయిల్ అయితే మనం యూజ్ చేయడం అనేది చాలా చాలా మంచిది. ఓకేనా, సో దాని తర్వాత ఏంటంటే మీకు ఎప్పుడైనా కానీ బండి, ఓకేనా, బండి మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఫస్ట్ మొదటి 500 కిలోమీటర్ వరకు అయితే హై RPMలో ఎక్కువసేపు నడపకండి. అంటే చాలామంది ఏం చేస్తారు, 180 స్పీడ్లో ఆర్ 120 స్పీడ్లో చాలా కొట్టడానికి అయితే ట్రై చేస్తారు, అంటే నడపడానికి ట్రై చేస్తారండి. ఓకేనా, చాలా స్పీడ్గా అయితే బండిని నడపడానికి ట్రై చేస్తారు, అలా నడపకండి. ఓకేనా, సో ఎకనామీ స్పీడ్లో అంటే లైక్ 50 to 60 ఆర్ 70 బిలో ఇలాగైతే మెయింటైన్ చేయండి. అంతకుమించి ఎక్కువ స్పీడ్లో అయితే కొట్టేసి డడ్ అని సౌండ్ కోసం అయితే చేయకండి. ఓకే, అలా చేయడం వల్ల ఏంటంటే ఒక్కసారిగా ఫుల్ థ్రాటిల్ ఇవ్వకుండా ఓకే సాఫీగా రైడ్ అయితే చేసుకోండి. సమయానికి మొదటి సర్వీస్ చేయించండి. కంపెనీ సూచించినటువంటి గ్రేడ్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయండి. ఓకేనా, సో చాలామంది ఏంటంటే ఇంజిన్ కొత్తగానే ఉంది కదా అని చెప్పేసి మార్చాల్సిన అవసరం లేదనుకుంటారు. కానీ మొదటి సర్వీస్లో ఆయిల్ మార్చడం వల్ల ఏంటంటే మీ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఇంజిన్ లాంగ్ పీరియడ్ చాలా స్మూత్గా పనిచేయడానికి సహాయపడుతుంది. మీరు కూడా క్లాసిక్ 350 ఓనర్గానే అయితే, అదే మీ ఓన్ బైకులు కానీ ఉంటే మీ మొదటి సర్వీస్ అనుభవాన్ని మీ కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం ఏంటంటే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఉంటుంది, బెల్ బటన్ ఏదైతే ఉందో సో దాన్ని కొంచెం ప్రెస్ చేయండి. తర్వాత మీకేంటంటే బేసిక్గా ఈ సాధారణంగా ఇందులో ఏంటంటే ఇంజిన్ ఆయిల్ చేంజ్ అంటే ఊరికే మొదటి సర్వీస్ అంటే ఏంటో కాదు, మీరు అనుకుంటారు ఏదో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడమే అనుకుంటారు, కానీ అదొకటే కాదు. బేసిక్ ఏంటంటే ఇందులో ఇంజిన్ ఆయిల్ చేంజ్ అనేది అవుతుంది. ఆయిల్ ఫిల్టర్ అంటే ఇన్స్పెక్షన్ చేస్తారు, రిప్లేస్మెంట్ చేస్తారు అంటే సర్వీస్ షెడ్యూల్ని బట్టి. తర్వాత చైన్ క్లీనింగ్ ఉంటుంది అండ్ లూబ్రికేషన్ కూడా ఉంటుంది. బ్రేక్ చెక్ ఉంటుందండి, బ్రేక్ చెక్ చేస్తారు. క్లచ్ అడ్జస్ట్మెంట్ చేస్తారండి. తర్వాత గేర్ షిఫ్టర్ ఇన్స్పెక్షన్ కూడా చెక్ చేస్తారు. తర్వాత నట్ అండ్ బోల్ట్ టైట్నింగ్ చేస్తారు. ECU ఎర్రర్ స్కాన్ ఇది కూడా అవసరమైతే చేస్తారు, బట్ ఇది ఆప్షనల్.
సో ఇవన్నీ కూడా చేస్తారు అన్నట్టు. సో మనం అనుకుంటాం సో ఫస్ట్ సర్వీసింగ్ పెద్ద ఇదేం కాదు అని చెప్పేసి. దాని తర్వాత ఏంటంటే కొత్త ఇంజిన్లో అసలు ఏం జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంజిన్ ఆయిల్ని చేంజ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, సో కొత్తగా తయారైనటువంటి ఇంజిన్ ఏదైతే ఉంటుందో దాంట్లో పిస్టన్ ఉంటుందండి, సిలిండరు, క్రాంక్ సాఫ్ట్, క్యామ్ సాఫ్ట్, బేరింగ్స్, గేర్ బాక్స్ ఏవైతే ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కొత్తవే. సో వీటి సర్ఫేస్ అనేది ఎలాగుంటుందంటే చాలా మెత్తగా కనిపించిన మైక్రోస్కోప్తో మీరు కానీ చూసారనుకోండి చాలా చిన్న చిన్నగా ఘాట్లు పడి ఉంటాయి అన్నట్టు. ఆ ఘాట్లే చిన్న చిన్న పార్టికల్స్గా ఏర్పడి ఈ ఆయిల్ ఫిల్టర్లోకి వచ్చేస్తాయి అన్నట్టు. ఓకేనా. సో అలాగే ఏంటంటే బైక్ మొదటిసారి నడుస్తున్నప్పుడు ఈ బాగా ఒకదాంతో ఒకటి బాగా ఫ్రిక్షన్గా జరుగుతాయి అనమాట. ఫ్రిక్షన్ జరిగి సరిపడే సెట్ అవుతాయి అనమాట. సో దీన్నే ఇంజిన్ బ్రేకింగ్ పీరియడ్ అంటారు. అంటే ఇంజిన్ ఆయిల్ మార్చుకునేటువంటి టైం పీరియడ్ అనమాట అది. సో తర్వాత ఏంటంటే ఇంజిన్ ఆయిల్ అంటే లూబ్రికేషన్ మాత్రమే అనేది కాదు, అది పూర్తిగా నిజం కాదు. అంటే చాలామంది అనుకుంటారు ఇంజిన్ ఆయిల్ అంటే లూబ్రికేషన్ మాత్రం అనుకొని, అదంతా పూర్తిగా నిజం కాదు. బేసిక్ ఏంటంటే ఇంజిన్ ఆయిల్ మొత్తం ఏంటంటే చాలా ఒక 5 ఇంపార్టెంట్ థింగ్ చేస్తుంది. ఒకటి లూబ్రికేషన్, అంటే 2 మెటల్ భాగాలు నేరుగా తగలకుండా ఆయిల్ యొక్క పొర ఏర్పడుతుంది అన్నట్టు. తర్వాత కూలింగ్ చేస్తుంది, క్లీనింగ్ కూడా చేస్తుంది, కరోజన్ ప్రొటెక్షన్ చేస్తుంది, సీలింగ్ కూడా చేస్తుంది. అందుకే ఈ క్లీనింగ్, కరోజన్ ప్రొటెక్షన్ అంటే లోపల యొక్క భాగాలు తుప్పు రాకుండా కాపాడుతుంది అనమాట ఈ ఇంజిన్ ఆయిల్. అందుకే ఇంజిన్ ఆయిల్ అనేది టైం టు టైం చేంజ్ చేసుకోవాలన్నట్టు. ఓకే. తర్వాత ఇంకా మీకు చెప్పాలంటే సో దీస్ ఆర్ ద థింగ్స్ అండ్ ఎనీహౌ. సో తర్వాత అంతా అయిపోయింది. ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత నేను కొంచెం ఇలా వాటర్ సర్వీసింగ్ అయితే తీసుకెళ్ళాను అండ్ వాటరింగ్ కూడా చేసేస్తున్నాను. ఫస్ట్ వాటరింగ్లో ఏంటంటే వాటరింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏం చేయాలంటే ఫస్ట్ వాటర్ తర్వాత ఫోమ్ పెడతారండి. ఫోమ్ తర్వాత మళ్ళీ రీవాటర్ చేస్తారు అన్నట్టు. ఇందులో కూడా 3 లేయర్స్ ఉంటాయి అన్నట్టు. సో డైరెక్ట్గా వాటర్ ఫోమ్ అయితే చేయకూడదు ఎవరు కూడా, ఎందుకంటే దానివల్ల స్క్రాచెస్ పడిపోతాయి అన్నట్టు బాడీకి. మరిన్ని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్కి అయితే నేను అప్డేట్ చేస్తాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.